పంచ్ ఎలక్షన్లు నామినేషన్లు ఎంతమంది వేశారు ఎట్లేస్తున్నారు ఈ వార్తే మనకు ప్రధానంగా హైలైట్ అవుతున్నది. గ్రామాలు మొత్తం వాడి హాట్గా కనబడుతున్నాయి. సో ఈ నామినేషన్ల పర్వం కొనసాగుతున్నది. ఒక మంచి పరిణామం ఏంటంటే చాలా పెద్ద ఎత్తున నామినేషన్లు వేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనంత నామినేషన్స్ ఇప్పుడు కనబడుతున్నాయి. ఒక్కొక్క సీటుకి 6 చొప్పున నామినేషన్లు వేస్తున్నారట. సో ఇంకా వేయాల్సిన అవసరం ఉంది. ఇదంతా కూడా పబ్లిక్లో వచ్చిన అవేర్నెస్ అనుకోండి, లేకపోతే ఈ మధ్యకాలంలో ఈ బీసీ వాదం మీద జరుగుతున్న, ఈ బహుజన వాదం మీద జరుగుతున్నటువంటి వ్యవహారం కావచ్చు, ఇవన్నీ కారణమైనవి. అండ్ సర్పంచ్ ఎలక్షన్ల మీద ఫోకస్ ఎక్కువగా జరగడం కూడా ఒక ప్రధానమైన కారణం. పెద్ద ఎత్తున పోటీ చేయాలి, మీ గ్రామాన్ని మంచి చేయాలి అనుకునే వాళ్ళు, మీ గ్రామానికి సేవ చేయాలి అనుకునే వాళ్ళు, యూత్ ముఖ్యంగా. సో మీరు అక్కడే ఉండి మీరు ఆ గ్రామంలోనే పనిచేసుకుంటూ కొంత ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు ఇమ్మీడియట్గా మీరు నామినేషన్ వేయండి అని పదే పదే మనం పిలుపునివ్వడం జరిగింది. సో ఆ రకంగా చాలామంది ఇచ్చిన పిలుపుతోటి ప్రజలు కూడా ముందుకొస్తున్నట్టుగా కనబడుతున్నది. ఇది మంచి పరిణామం. ఖచ్చితంగా ఈ నామినేషన్స్ వేయాలి. ప్రజల ముందున్న బాధ్యత, మంచి వ్యక్తిని, మీ గ్రామానికి సేవ చేసే వ్యక్తిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. ముందు నుంచి చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాం, పైసలకి మందుకి అమ్ముడు పోయి మీ ఓటుని అమ్ముకోకండి. ఎక్కడో ఒక దగ్గర వెరీ ఇంట్రెస్టింగ్, అంటే ప్రజలు ఎంత, నేను కూడా ఒక పిలుపునిచ్చిన, ప్రతి ఒక్క విలేజ్లో మీరు ఫ్లెక్సీలు పెట్టండి, ఓటుకి అమ్ముడు పోవద్దని ఫ్లెక్సీలు పెట్టండి. యూత్ ఎవరెవరైతే ఉన్నారో సరే, ఆ దానివల్ల ఒక్కరు ఆలోచించి ఓటు అమ్ముకోకపోయినా మంచి పరిణామమే కదా. ఇవాళ ఒక్కరు రేపు 100 మంది, ఆ తర్వాత 1000 మంది అయితే రేపు ఊరంతా అవుతారు. సో మీరు రకరకాల వాటికి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారు, యూత్ల పేరు మీద ఫోటోలు పెద్ద ఎత్తున పెట్టి. సో ఓటు అమ్ముకోవద్దు అన్న దాని మీద కూడా మీరు ప్రచారం చేయండి అని చెప్పినాం. అయితే ఒక ఇంట్రెస్టింగ్ నేను మీకు చూపిస్తా. ఎక్కడిది, ఎక్కడుందా ఇది? ఇగో ఎక్కడో ఇది లింగోటం అనే గ్రామంలో యువకులు, ఎక్కడ ఇది లింగోటం అంటే అచ్చంపేట దగ్గర, ఎక్కడో మారుమూల ప్రాంతం అది. సో అక్కడ పోస్టర్లు వేసిర్రు, చాలా అద్భుతం ఇది. గ్రామంలోని గోడల పైన కుక్క పోస్టర్లు, ఎన్నికల ప్రలోభాలకు లొంగొద్దని ఓటర్లకు పిలుపు. లింగోటంలో యువకుల వినూత్న ప్రచారం. ఏమంటున్నారు? ఒకవేళ మీరు ఓటును కనుక అమ్ముకుంటే అశుద్ధం తిన్నట్టే, కుక్క అశుద్ధం తిన్నట్టే అని చెప్తున్నారు. ఇగో, ఓటరు మేలుకో, మీ భవిష్యత్తు మార్చుకో. ఈ ఫోటో జర జూమ్ చేసి గట్టిగా చూపి. లింగోటం గ్రామ ఓటర్లకు తెలియజేయనిది ఏమనగా అని, ఇగో ఈ రకంగా ఓటు అమ్ముకుంటే ఇది తిన్నట్టే అని చాలా అద్భుతమైన ఫ్లెక్సీని ఏర్పాటు చేసిరు. సో ఇట్లా ఇది ప్రతి గ్రామంలో జరగాలి. అంటే ఇది కించపరచడమో లేకపోతే ఇంకోటి మంచిదే. ఇది ప్రజల్లో బలమైన ఆలోచన రావాలి. ఓటు అమ్ముకోవద్దు, ఓటుని మనం పైసలకో మందుకు అమ్ముకొని ఓటు వేస్తే మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు ఆగమవుతుందని ఒక ఆలోచనకు రావాలి. సో ఇట్లాంటివి ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలి. మీరు అవసరమైతే గూగుల్లో ఎక్కడైనా ఉంటే ఇది తీసుకెళ్ళి మీ ఊర్లో కూడా పెట్టండి. గ్రామంలోని గోడలు మొత్తం ఈ సందేశాల పోస్టర్లతో నిండిపోయినాయట. డబ్బు మద్యం ఆఫర్లతో ప్రభావితం చేసే వారికి ప్రజలు బుద్ధి చెప్పాలని ఆ యువకులు పిలుపునిచ్చారట. ఎవరో ఆ యువకులు, ఆ పెట్టిన యువకులందరికీ హ్యాట్స్ ఆఫ్, మీ యూత్ మొత్తానికి. సో దయచేసి ఇది మరిన్ని గ్రామాల్లో విస్తరించాల్సిన అవసరం ఉంది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం లింగోటం అనే గ్రామం అట. వాళ్ళు ఎవరన్నా చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు దయచేసి కామెంట్ పెట్టండి.